ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు స్టేడియంలో అడుగు పెడతాడా అంటూ కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎంఎస్ ధోని తన ఎంట్రీపై జట్టు యాజమాన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తాను పూర్తిగా ఫిట్నెస్ సాధించినప్పటికీ కేవలం తను జట్టులోకి తీసుకోవడం కోసం ప్రస్తుతం బాగున్న జట్టు కాంబినేషన్ను పాడు చేయొద్దని ధోని జట్టు యాజమాన్యానికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. టీం సమతుల్యత దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఎంఎస్ ధోని గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లోనే ధోని బరిలోకి దిగుతాడని అందరూ అనుకున్నారు. కానీ ధోని బెంచ్కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హసీ ధోని గాయంపై స్పందించారు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే అతను బరిలోకి దిగుతాడని అన్నాడు. తాజాగా చపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో కూడా ధోని ఆడలేదు. జట్టు కాంబినేషన్ను డిస్టర్బ్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఫిట్గా ఉన్నా కూడా బెంచ్ పైనే ఉంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ధోని నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చెన్నై జట్టు నుంచి ఆటగాడిగా ధోని తప్పుకున్నట్టేనని, రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ధోని లేని జట్టును అభిమానులకు పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆడించడం లేదన్నారు. అదే సమయంలో టీం బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బతినకుండా ధోనిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆడిన 7 మ్యాచ్ల్లో 3 విజయాలు 4 ఓటములతో 6 పాయింట్లు సాధించింది. జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ప్రతి మ్యాచ్ కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ధోని వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండడం అవసరం. కానీ సీఎస్కే మేనేజ్మెంట్ వ్యూహం ఏంటనేది తెలియడం లేదు.